నమస్తే. నెక్స్ట్ జెన్ ఆస్ట్రో వీక్షకులకి నమస్కారం. సో ఇక్కడ ఏంటంటే ఒక రాశి ఫలం గురించి మనము వెళ్ళడానికన్నా ముందుగా జ్యోతిష్యంలో ఉన్న కొన్ని విషయాలు మనం తెలుసుకోవాలి. ఏంటంటే మీరు ఒక జ్యోతిష్యుడి దగ్గర వెళ్ళినప్పుడు తను మీ జాతకం చూస్తాడు కదా, ఆ జాతకం చూసేటప్పుడు మీ బర్త్ టైం సరిగ్గా ఉందా లేదా అని తెలుసుకోవడానికి మీ గతంలో జరిగిన కొన్ని విషయాల గురించి చెప్పాలి. అప్పుడు లగ్నం ఏది అని తెలుస్తుంది. ఇది బర్త్ టైం రెక్టిఫికేషన్ అంటారు. ఇది ఫస్ట్ చేయాలి. రెండోది ప్రెడిక్షన్స్ ఇచ్చిన తర్వాత దానికి మల్టిపల్ టెక్నిక్స్ ఉంటాయి. దశ చేంజెస్ చేయాలి, అలాగే మల్టిపల్ వేరే వేరే దశ అని వింశోత్తరి కాకుండా చరదశ, యోగిని దశని కూడా అప్లై చేయాలి. ప్రశ్నకుండలి చూడాలి, ఒక్కొక్కసారి అరచేయి కూడా చూసి ఆ రేఖల్ని జన్మకుండలికి మ్యాచ్ చేయాలి. ఇవన్నీ చూసిన తర్వాత పరిష్కారాలను చెప్పేటప్పుడు న్యూమరాలజీ, జెమ్ స్టోన్స్ ఏదేదో చెప్తూ ఉంటారు. సో అవన్నీ నమ్మకండి. ఎందుకంటే మీరు ఒకటి అర్థం చేసుకోవాలి, ఈ న్యూమరాలజీ చేసేవాళ్ళు ఒక్క తల్లి కడుపులో పుట్టిన ఇద్దరు పిల్లలు ఉంటారు అనుకోండి, ఒక 1-2 minutes డిఫరెన్స్ ఉంటుంది. ఇద్దరు భవిష్యత్తు డిఫరెంట్గా ఉంటుంది కదా. ఇక్కడ వాళ్ళు న్యూమరాలజీని ఎలా అప్లై చేస్తారు, రాశి ఫలితాలను ఎలా అప్లై చేస్తారు, ఋషులకి ఇవన్నీ తెలుసు. దానికి కొన్ని పద్ధతులు ఉన్నాయి, అది ఎలా చూడాలి జాతకం, అంత సైంటిఫిక్గా ఉందన్నమాట జ్యోతిషం. సో ఇలా సైంటిఫిక్గా జాతకం చూసే వాళ్ళ దగ్గరికి మీ జాతకం చూపించాలి. సో వాళ్ళు మీ గతంలో జరిగిన విషయాలు చెప్పాలి, అప్పుడే మీరు ఆ జ్యోతిషుడిని మీరు నమ్మవచ్చు. లేకపోతే వాళ్ళ అందరి దగ్గర మనం అడుగుతాము, కానీ వాళ్ళు చెప్పేది ఒకటి జరగదు, జ్యోతిష్యం మీద మన నమ్మకం పోతుంది. కాబట్టి ఇలాంటి జ్యోతిషుల్ని, ఎక్స్పర్ట్ ఉన్న వాళ్ళని, దాంట్లో ఎక్కువ ఇన్వాల్వ్మెంట్ ఉన్న వాళ్ళకి, డెడికేషన్ ఉన్న వాళ్ళతోనే మీ జాతకం చూపించాలి. సో ఇలా వెళ్ళాలి. అలాగే కర్మంలో ఉన్నది అన్నీ అందరూ చేంజ్ చేయలేరు. ఎందుకంటే కర్మంలో చాలా ఉన్నాయి. కుంభరాశిలో పుట్టిన వాళ్ళకి ఈ నవంబర్ నెలలో జరిగిపోయే విషయాల గురించి మనం మాట్లాడడం అయితే, నేను యూజువల్గా మంత్రేశ్వరుడు రాసిన ఫలదీపిక గ్రంథంలో ఉన్న గోచార ఫలాధ్యాయం, ఈ ఒక చాప్టర్లో ఉన్న ప్రిన్సిపల్స్ని అప్లై చేస్తున్నాను అనమాట. అలా అప్లై చేస్తే కుంభరాశి వాళ్ళకి మనం ఏది చెప్పచ్చు. ఫస్ట్ వచ్చేసి ఇష్యూ వచ్చేసి మ్యారిటల్ లైఫ్ ఇష్యూ. ఎందుకు? రాహు కేతు వల్ల. ఇక్కడ చాలా ముఖ్యంగా మ్యారిటల్ లైఫ్లో డిస్ప్యూట్స్, ప్రాబ్లమ్స్, సెపరేషన్ అయ్యే అవకాశాలు, విడిపోయే అవకాశాలు చాలా ఉన్నాయి. దీనికి మెయిన్ కారణం వచ్చేసి అన్నిటికీ సొల్యూషన్ గుడికి వెళ్ళడము, అక్కడ వెళ్ళడము, తాయితులు కట్టుకోవడము, జెమ్స్ పెట్టుకోవడం కాదు. మన కమ్యూనికేషన్ మనం చేంజెస్ చేసుకోవాలి, మన మాటల్లో మనం చేంజెస్ చేసుకోవాలి, మన పర్సనాలిటీలో మనం చేంజెస్ చేసుకోవాలి. అప్పుడు మాత్రమే మనం ఒక మ్యారేజ్ని సేవ్ చేయొచ్చు. అన్నిటికీ డివోర్స్ సొల్యూషన్ కాదు కదా. అలాంటి గొడవలు, ప్రాబ్లం ఉన్నాయి కాబట్టి ఇప్పుడే మీరు జాగ్రత్త వహించి సమాధానంగా ఉండడం అయితే ఖచ్చితంగా ఈ మ్యారిటల్ లైఫ్లో సాల్వ్ అవుతుంది. అన్నిటికీ గుడికి వెళ్ళడానికి సొల్యూషన్ లేదు. కానీ మేజర్ ఇష్యూ వస్తుంది, రెగ్యులర్గా ప్రాబ్లం మళ్ళీ మళ్ళీ రిపీట్ అవుతుంది అంటే మీరు స్వయంవర పార్వతి మంత్రాన్ని రెగ్యులర్గా ఒక 48 daysకి మీరు చెప్పడం అయితే ఖచ్చితంగా ఈ ప్రాబ్లం నుంచి బయటికి రావచ్చు. పెళ్ళి కాని వాళ్ళు కూడా చాలా మంచిది. రెండోది ఫైనాన్షియల్ గెయిన్స్ ఉంటాయి. ఇప్పుడు ఒక సోర్స్ ఆఫ్ ఇన్కమ్ ఉంది, ఆ సోర్స్ ఆఫ్ ఇన్కమ్ ఎక్కువయ్యే అవకాశం, శాలరీ ఎక్కువ కావచ్చు, మీ ప్రమోషన్ దొరికే అవకాశం ఉంది, ఉన్న కెరియర్లోనే పెద్ద ప్రోగ్రెస్ ఉంటుంది, కొత్త జాబ్ దొరికే అవకాశం కూడా ఈ ఒక రాశిలో పుట్టిన వాళ్ళకి ఉంది. సాడేసాతి గురించి ఎక్కువ ఆలోచించడం వద్దు, ఎందుకంటే దానికి భయపడాల్సిన అవసరం వద్దు. దానికి చాలా కండిషన్స్ ఉన్నాయి. ఇప్పుడు సాడేసాతి నుంచి మనకి 100% ప్రాబ్లం రావాలంటే అష్టక వర్గము ఇవన్నీ కూడా చూడాలి. ఇవన్నీ చూడక డైరెక్ట్గా ఒక గ్రహము సాడేసాతి వచ్చేసి నేను భయపడాల్సిన అవసరం లేదు. దీని తర్వాత 6వ ఇంట్లో గురుగ్రహం వచ్చేసి మీరు శత్రువుల మీద గెలుపు మీకు ఉంటుంది. దీని జతలోనే చతుర్థ భావము చాలా బాగుంది కాబట్టి ఖచ్చితంగా వెహికల్స్, ప్రాపర్టీ, గ్యాడ్జెట్స్ ఏదో ఒకటి మీరు ఇష్టపడే వస్తువుని మీరు కొనుక్కునే అవకాశం, తీసుకునే అవకాశం మీకు ఖచ్చితంగా ఉందండి. ఇది అయిన తర్వాత నేను చెప్పేది ఏంటంటే దశమ భావం కూడా చాలా స్ట్రాంగ్గా ఉంది కాబట్టి కెరియర్లో ప్రమోషను, ప్రోగ్రెస్ ఇవన్నీ ఖచ్చితంగా చూస్తారు. ఒకసారి ఏమవుతుందంటే ఉన్న జాబ్ నుంచి మీరు చేంజ్ చేసే అవకాశం ఉంటుంది, విదేశంలో జాబ్ దొరికే అవకాశం ఉంటుంది, విదేశానికి ట్రై చేస్తూ ఉంటాయి. ఇవన్నీ అవకాశాలు కుంభరాశిలో పుట్టిన వాళ్ళకి ఎక్కువగా ఉంది అని చెప్పచ్చు. దీని తర్వాత 9వ భావము బాగుంది కాబట్టి కుటుంబంలో, ఫ్యామిలీ మధ్యలో చాలా ప్రేమ, హ్యాపీనెస్ ఇవన్నీ ఎక్కువగా ఉంటాయండి. ఎందుకంటే
ఒక కుటుంబ సభ్యులతో ఒక మంచి రిలేషన్షిప్, మంచి టైం స్పెండ్ చేసేట అవకాశము ఈ ఒక కుంభరాశి వాళ్ళకి. యూజువల్గా కుంభరాశి వాళ్ళు చాలా డిసిప్లిన్డ్గా ఉంటారు. ఒక జాతకం చూసే పద్ధతి ఉంది. ఎలా అంటే ఫస్ట్ లగ్నం సరి చేసుకోవాలి. ఆ వ్యక్తిది పాస్ట్ ఈవెంట్స్ నుంచి లగ్నం సరి చేసుకొని తర్వాత హస్త సాముద్రిక శాస్త్రంలో, ప్రశ్న శాస్త్రంలో మల్టిపుల్ దశలను అప్లై చేసి జాతకం చూడాలి. చూసిన తర్వాత వాళ్ళకి పరిష్కారం ఉందా లేదా చూడాలి. ఫస్ట్ సైకలాజికల్గా పరిష్కారమా, కమ్యూనికేషన్లో చేంజెస్ చేసుకోవడమా, లేదా అక్సెప్ట్ చేసుకోవడమా, లేక ఆ వ్యక్తిని దూరంగా ఉండడమా, ఇవన్నీ కూడా సొల్యూషన్సే. అన్నిటికీ తాయెత్తులు, యంత్రాలు ఇవి కాదు. కొన్ని గ్రహాలు చాలా మాలిఫిక్గా ఉంటాయి. ఆ గ్రహాలకి మంత్ర జపాలు చెప్తే ఖచ్చితంగా ఆ ప్రాబ్లం తగ్గుతుంది. మన తలరాతిని ఎవరు చేంజ్ చేయలేరు. సో ఆ ఇంటెన్సిటీ తగ్గుతుంది. సో అందుకోసం మీరేం చేయాలి, ఇలా కావాలంటే మీరు భైరవి హాస్టల్ మీరు కాంటాక్ట్ చేస్తే మీ జాతకంని నేను చూసి మీకు కన్సల్టేషన్ ఇస్తాను. సో ఈ నంబర్కి మీరు కాల్ చేస్తే చాలు. నమస్తే.